ఫ్రెండ్స్ మనం అందరం వైఫై వాడుతూ ఉంటాం. వైఫై వాడే ప్రతి ఒక్కరి పేర్లు వినే ఉంటారు. 2.4 GHz బ్యాండ్ అని చెప్పేసి, 5 GHz బ్యాండ్ అని చెప్పేసి, డ్యూయల్ బ్యాండ్, ట్రై బ్యాండ్, లేకపోతే 802.11a, b, g, n, ac. సో అసలు ఇవన్నీ ఏంటి? సో ఈ వీడియో నేను దీని గురించి మాట్లాడబోతున్నాను. చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్ మనందరూ తెలిసిన విషయమే, వైఫై అనేది మనకి రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి 2 బ్యాండ్స్ ఉంటాయి. సో ఈ 2 బ్యాండ్స్ మనకి ISM బ్యాండ్స్. ISM అంటే మనకి ఇండస్ట్రియల్, సైంటిఫిక్, మెడికల్ రేడియో బ్యాండ్స్. సో ఫ్రెండ్స్ ISM బ్యాండ్స్ మనకి 2 ఉన్నాయి. 2.4 GHz ఒకటి, 5 GHz ఒకటి. సో ఈ రెండు మన డిఫరెన్స్ ఏంటంటే మనకి 2.4 GHzలో మనకి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, 5 GHz బ్యాండ్ మనకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ 2.4 GHzలో మనకి ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు స్పీడ్ కూడా తక్కువ ఉంటుంది. అదే మీరు 5 GHz బ్యాండ్ తీసుకుంటే మీకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి రేంజ్ తీసుకుంటే మీకు 2.4 GHz ఎక్కువ రేంజ్ కవర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రూమ్ నుంచి పక్క రూమ్కి వెళ్ళారు, పక్క రూమ్లోకి వెళ్ళినా కానీ మీకు 2.4 GHz బ్యాండ్ మీకు కనెక్ట్ అయి ఉంటుంది. 5 GHz బ్యాండ్ మీకు అక్కడికి కనెక్ట్ అవుతుంది. దాని డిస్టెన్స్ రేంజ్ తక్కువ ఉంటుంది. సో ఈ రెండు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది 2.4 GHz బ్యాండ్లో, స్పీడ్ తక్కువ ఉంటుంది, కాకపోతే ఇది ఎక్కువ రేంజ్ని కవర్ చేయగలదు. కొన్ని 2-3 రూమ్లు కవర్ చేయగలదు 2.4 GHz బ్యాండ్. అదే మీరు 5 GHz బ్యాండ్ తీసుకుంటే మీకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఎక్కువ రేంజ్ని అది కవర్ చేయలేదు. మ్యాక్సిమం అది 10 to 11, 12 feet ఇంతవరకు మాత్రమే అది కవర్ చేయగలదు. 2.4 GHz బ్యాండ్ వచ్చేసరికి మీకు మ్యాక్సిమం అందరూ వాడుతూ ఉంటారు. మీ ఇంటి చుట్టుపక్కల అందరూ మీరు వాడేది మ్యాక్సిమం 2.4 GHz ఉంటుంది. సో ఇంతమంది వాడుతున్నారు కాబట్టి దీని ఛానల్స్ తక్కువ ఉంటాయి, ఒక 13 దాకా ఉంటాయి మ్యాక్సిమం అంతే. సో ఇప్పుడు మీరు ఒక ఛానల్ 4లో రన్ చేస్తున్నారు మీ కనెక్షన్ని, మీ ఇంటి పక్కన కూడా ఛానల్ 4లో రన్ చేస్తున్నారు. అప్పుడు ఏమైందంటే ఇద్దరి మధ్య ఇంటర్ఫిరెన్స్ వస్తుంది. సో స్పీడ్ అనేది వేరీ అవుతుంది, స్పీడ్ అనేది మీకు ఎక్కువ ఉండదు. అదే మీరు 5 GHz బ్యాండ్ తీసుకుంటే తక్కువ మంది ఉంటారు, సో వాడేవాళ్ళు తక్కువ ఉంటారు. సో ఒకరి మధ్యలో ఒకరికి ఇంటర్ఫిరెన్స్ ఉండదు, సో స్పీడ్ అనేది మీకు బాగుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ డిఫరెన్స్ 2.4 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి. ఫ్రెండ్స్ మనం స్టాండర్డ్స్ గురించి మాట్లాడదాం. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా వినే ఉంటారు, 802.11. సో ఇది ఖచ్చితంగా వినే ఉంటారు, ఎక్కడొక్కడ చూసే ఉంటారు. మీ మొబైల్ ఫోన్ బాక్స్ మీద కానీ లేకపోతే స్పెక్స్ చూసినప్పుడు కానీ ఖచ్చితంగా మీకు ఈ 802.11 అనేది కంపల్సరీ కనపడుతుంది. దాని పక్కన ఏ కానీ, బి కానీ, ఎన్ కానీ, జీ కానీ, ఏసీ కానీ ఇట్లా మీకు ఈ లెటర్స్ కనపడుతూ ఉంటాయి అనమాట. అసలు 802.11 అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఒక స్టాండర్డ్. ఫ్రెండ్స్ మనకు 1997లో వైఫై అందుబాటులోకి వచ్చినప్పుడు IEEE అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, సో వీళ్ళు ఈ స్టాండర్డ్ సెట్ చేశారు 802.11 అని చెప్పేసి. జస్ట్ ఒక స్టాండర్డ్. ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ 1997లో వైఫై స్పీడ్ వచ్చేసరికి అంటే ఈ స్టాండర్డ్ మీద అంటే 802.11 మీద మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి మీకు 2 Mbps ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 1999లో 2 స్టాండర్డ్స్ వచ్చినవి, 802.11a అండ్ 802.11b. 802.11a తీసుకుంటే మీకు ఇది 5 GHz బ్యాండ్ మీద పనిచేస్తుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 54 Mbps ఉంది. అదే మీరు 802.11b తీసుకుంటే ఇది 2.4 GHz బ్యాండ్ మీద పనిచేస్తుంది. దీని స్పీడ్ వచ్చేసరికి మ్యాక్సిమం మీకు 11 Mbps ఉంది. నెక్స్ట్ మనకు 2003లో 802.11g వచ్చింది. ఇది మీకు 2.4 GHz బ్యాండ్ మీద పనిచేస్తుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 54 Mbps ఉండేది. అండ్ నెక్స్ట్ మనకు 2009లో 802.11n వచ్చింది. ఇది వచ్చేసరికి మీకు 2 బ్యాండ్స్ మీద పనిచేస్తుంది, 2.4 GHz బ్యాండ్ మీద పనిచేస్తుంది, 5 GHz బ్యాండ్ మీద పనిచేస్తుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి మీకు 135 Mbps. అండ్ నెక్స్ట్ మనకు 2013లో 802.11ac వచ్చింది. ఇది వచ్చేసరికి మీకు 5 GHz బ్యాండ్ మీద పనిచేస్తుంది. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి మీకు 780 Mbps. సో ఇది ఫ్రెండ్స్ 802.11a, b, n, g, ac. సో ఇవన్నీ మీకు స్పీడ్ బట్టి వేరీ అవుతున్నాయి అండ్ జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అవుతూ వచ్చినాయి. సో 802.11ac అనేది మనకి ఇప్పుడు మనం వాడుతూ ఉన్నాం. 802.11ac ప్లస్ 802.11n ఇవి వాడుతూ ఉంటాం. సో కొన్ని రూటర్స్ తీసుకుంటే మీకు అన్ని బ్యాండ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ అసలు MBPS అంటే Mbps. ఇందా నుంచి మనం Mbps గురించి మాట్లాడుతున్నాం. ఇది నథింగ్ బట్ స్పీడ్. ఫ్రెండ్స్ మనం CPU నుంచి ఏదైనా డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, రిసీవ్ చేయాలన్నా, ప్రాసెస్ చేయాలన్నా కానీ మనం బిట్స్ రూపంలో చేస్తాం. బిట్ అంటే ఒక బైనరీ వాల్యూ, దాంట్లో మీకు 0, 1 ఈ రెండే ఉంటాయి. సో ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది, 01 కానీ 001 కానీ 01100 ఇట్లా మనకి ఈ ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు 1 Mbps తీసుకుంటే, సో 1 Mbps అంటే 1 Mbps అంటే పర్ సెకండ్కి ఇది మెగాబిట్ అంటే 10 లక్షలు. సో 10 లక్షల బిట్స్ని లోడ్ చేయగలదు, అంటే రిసీవ్ చేయడమా, ట్రాన్స్ఫర్ చేయడం ఇట్లా మనకి
ఒక 10 లక్షల బిట్స్ని అది చేయగలదు అనమాట. అదే మీరు ఈ బిట్స్ని పెంచుకుంటూ పోతే 2 మెగాబిట్స్ పర్ సెకండ్ అంటే 20 lakhs. సో 20 lakhs బిట్స్ని అది సెకండ్కి రిసీవ్ చేసుకోగలదు, ట్రాన్స్ఫర్ చేయగలదు, ప్రాసెస్ చేయగలదు. సో ఇవి నథింగ్ బట్ స్పీడ్ ఫ్రెండ్స్. సో ఇది మొత్తం స్పీడ్. సో స్పీడ్ ఎక్కువ ఉంటే మనకి ఖచ్చితంగా బిట్స్ అనేవి పర్ సెకండ్కి ఎక్కువ లోడ్ అవుతుంటాయి. సో ఎప్పుడైనా మనకి ఈ మెగాబిట్స్ పర్ సెకండ్ ఎక్కువ ఉండేటట్లు మనము చూసుకోవాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ వచ్చేసరికి మనకి 1 మెగాబిట్స్ పర్ సెకండ్ అనుకుందాం. అంటే పర్ సెకండ్కి అది 10 లక్షల బిట్స్ని లోడ్ చేయగలదు. అదే కనెక్షన్ మీద నేను ఇప్పుడు ఒక వీడియో చూస్తున్నా, అంటే యూట్యూబ్ వీడియో చూస్తున్నాం అనుకోండి, ఒక 1080p పెట్టి వీడియో చూస్తున్నాం. సో ఆ వీడియో అనేది లోడ్ చేయడానికి దానికి 2 to 8 మెగాబిట్స్ పర్ సెకండ్ కావాలి. సో మీ ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేసరికి 1 మెగాబిట్స్ పర్ సెకండ్ అండ్ వీడియో స్ట్రీమింగ్ వచ్చేసరికి 2 మెగాబిట్స్ నుంచి 8 మెగాబిట్స్ కావాలి. సో అప్పుడు ఏమవుతుంది, సో మీ వీడియో అనేది బఫర్ అవుతూ లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. అదే మీ ఇంటర్నెట్ స్పీడ్ 20 మెగాబిట్స్ పర్ సెకండ్ అనుకుందాం, అంటే అది పర్ సెకండ్కి 2 కోట్ల బిట్స్ని లోడ్ చేయగలదు. సో ఇదే కనెక్షన్ మీద అంటే 20 Mbps స్పీడ్ మీద మీరు ఆ వీడియో చూస్తే ఈజీగా దాన్ని లోడ్ చేస్తుంది వితౌట్ ఎనీ బఫర్. ఎందుకంటే అది కొన్ని కోట్ల బిట్స్ని లోడ్ చేయగలదు పర్ సెకండ్కి. అక్కడ మీకు కావాల్సిన మ్యాక్సిమం 8 మెగాబిట్స్ పర్ సెకండ్ ఆ వీడియోని మీరు రన్ చేయడానికి. అంటే మీకు కావాల్సింది 80 లక్షల బిట్స్ పర్ సెకండ్, కానీ దీని స్పీడ్ వచ్చేసరికి 20 అంటే 2 కోట్ల బిట్స్ పర్ సెకండ్. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా స్పీడ్ దేనికి అవసరం అవుతుందో మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడు డ్యూయల్ బ్యాండ్ అంటే ఏంది? సో డ్యూయల్ బ్యాండ్ అంటే మనకి 2 కలిపి పనిచేయడం అనమాట. సో మీరు ఒకవేళ డ్యూయల్ బ్యాండ్ రూటర్ తీసుకున్నారనుకోండి, మీ ఇంట్లో డ్యూయల్ బ్యాండ్ రూటర్ ఫిక్స్ చేశారు, అది మీకు 2 చూపిస్తుంది, 2.4 GHz బ్యాండ్ చూపిస్తుంది అండ్ 5 GHz బ్యాండ్ రెండింటినీ చూపిస్తుంది అనమాట. సో మీరు దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రౌజింగ్ చేయడానికి లేకపోతే ఏదైనా ఈమెయిల్స్ పంపించుకోవడానికి ఇట్లాంటి వాటికి ఏం చేయాలంటే మీరు 2.4 GHz బ్యాండ్ని కనెక్ట్ చేసుకోవాలి. అదే మీరు యూట్యూబ్ వీడియోస్ చూడాలి, లేకపోతే హెచ్డీ వీడియోస్ స్ట్రీమ్ చేయాలి, 4K వీడియోస్ చూడాలి, ఇట్లాంటి వాటికి మీరు 5 GHz బ్యాండ్ ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకుంటే సో రెండిట్ల మధ్య మీకు డిఫరెన్స్ ఉంటుంది, ప్లస్ మీకు ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో స్పీడ్ అనేది మీకు ఫ్లక్చువేట్ అవ్వకుండా మీకు రన్ చేయొచ్చు అనమాట. సో డ్యూయల్ బ్యాండ్ వల్ల మీకు యూజెస్ ఉంటాయి అనమాట. డ్యూయల్ బ్యాండ్ మీకు 2 బ్యాండ్స్ మీరు రన్ చేసుకోవచ్చు, 2.4 GHz బ్యాండ్ అండ్ 5 GHz బ్యాండ్. సో వీటిని మనం డ్యూయల్ బ్యాండ్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ట్రై బ్యాండ్ అంటే నథింగ్ బట్ మీకు ఇందులో మీకు 3 బ్యాండ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 2.4 GHz బ్యాండ్, రెండు వచ్చేసరికి 5 GHz బ్యాండ్స్. సో ఇక్కడ మీకు 3 బ్యాండ్స్ కనపడతాయి మీరు ఓపెన్ చేయగానే వైఫై. సో ఇక్కడ మీరు దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా బ్రౌజింగ్ ఇట్లాంటి వాటికి అయితే 2.4 GHz కనెక్ట్ చేసుకోవాలి. హెచ్డీ స్ట్రీమింగ్ ఉంటాయి కదా వీడియోస్ ఇట్లాంటి వాటికి మీరు 5 GHz బ్యాండ్ని కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. సో మీ మధ్యలో మీకు ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండదు. సో వైఫై డిస్ట్రిబ్యూషన్ కూడా మీకు స్పీడ్ అనేది బాగా జరుగుతుంది. సో ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం వైఫై గురించి అండ్ వైఫై టర్మ్స్ అండ్ బ్యాండ్స్ గురించి. సో వీడియో నేను మీకు వైఫై గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అంతా మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు లోగో కనపడుతుంది కదా కింద రైట్ కార్నర్లో. సో ఆ లోగో మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో మీకోసం ఇట్లాంటి వీడియోస్ మరిన్ని తీసుకురాబోతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.